అందరికీ నమస్కారం అండి. నా పేరు సుబ్రహ్మణ్య ప్రసాద్. నేను గోదావరి నది పరివాహక ప్రాంతంలో మన రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటి వివరాలు క్లుప్తంగా మీ ముందు ఉంచుతాను. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ విధంగా ప్రాజెక్ట్స్ టేకప్ చేయబడుతున్నాయి, మనకి ఎట్లా ఇబ్బంది కలుగుతుంది కొన్ని ప్రాజెక్ట్స్ మూలాన, వాటి గురించి మేము మీకు వివరిస్తాం సార్. హానరబుల్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా గోదావరి రివర్ నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వర్ అక్కడ వెలిసి, ఆ నది మెయిన్ రివర్ మహారాష్ట్రలో ప్రవహిస్తూ తెలంగాణలో నిజామాబాద్ కందుకుర్తి విలేజ్లో ప్రవేశించి మళ్ళీ మెయిన్ రివర్ మన రాష్ట్రం మీదుగా ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అయి రాజమండ్రి దిగువన 3 పాయలుగా చీలి సముద్రంలో కలుస్తుంది అనమాట సార్. ఈ మొత్తం లెంగ్త్, గోదావరి రివర్ లెంగ్త్, మెయిన్ రివర్ లెంగ్త్ వచ్చి 1465 కిలోమీటర్లు. ఈ గోదావరి బేసిన్ యొక్క పరివాహక ప్రాంతం మొత్తం చూస్తే 12 సబ్ బేసిన్గా గోదావరి ట్రిబ్యునల్ అవార్డ్ 1980లో గుర్తించడం జరిగింది. వాటిలో ఒక 6 సబ్ బేసిన్స్ మన రాష్ట్రంలో, 2 సబ్ బేసిన్స్ స్వల్పంగా 2.5% నుంచి 2% వరకు మన రాష్ట్రంలో కనిపిస్తుంది సార్. ఈ పరివాహక ప్రాంతం సబ్ బేసిన్ పరంగా దీని మీద మనకి గోదావరి ట్రైబ్యునల్ అవార్డ్ బచావత్ 1980లో రాష్ట్రాలకి ఏ విధంగా నీటి హక్కులు అనేది నిర్ధారించడం జరిగింది. ఒక్క చిన్న విషయంగా చెప్పాలి అంటే, బచావత్ ట్రైబ్యునల్ ముందు అప్పుడు ఉన్న పరివాహక రాష్ట్రాలు అన్నీ కూడా వారు సమాలోచనలు జరుపుకుంటూ వేరియస్ ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్స్ చేసుకున్నాయి. మనకి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ తెలంగాణకి గేట్వే ప్రాజెక్టు. ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్రతో కానీ కర్ణాటకతో కానీ సుమారుగా 4 అగ్రిమెంట్స్ మొత్తం 1975లో మనం చేసుకొని నీటిని రైట్స్ కింద పొందడం జరిగింది. దీనిలో ప్రతిపాదిత రైట్స్ ఎలా సమకూర్చబడ్డాయి అంటే, మన రాష్ట్రం ఎగువన ఉన్న రాష్ట్రంలో ఒక మేజర్ ప్రాజెక్ట్, చిన్న ఉదాహరణకి ఒక సబ్ బేసిన్ గురించి మీకు చూపిస్తాను. జైక్వాడి ప్రాజెక్ట్ మహారాష్ట్రలో జీవన్ సబ్ బేసిన్ లో ఉంటుంది. ఈ జైక్వాడి ప్రాజెక్ట్ ఎగువన ఉన్న నీరు మొత్తం మహారాష్ట్రకి చెందే విధముగా దీని కింద పరివాహక ప్రాంతంలో మన ఎస్ఆర్ఎస్పి అంటే మన ఎంట్రీ పాయింట్ కి ఎగువన ఈ నీటి మొత్తంలో కొంత భాగం, నిర్దేశిత భాగం మహారాష్ట్రకి ఇస్తూ మిగిలిన నీళ్ళన్నీ ఎస్ఆర్ఎస్పికి చెందే విధంగా అగ్రిమెంట్ అవగాహన కుదుర్చుకోవడం జరిగింది 1975. దట్ 60 and 1975 అగ్రిమెంట్. అన్ని సబ్ బేసిన్స్లలో కూడా అటువంటి అగ్రిమెంట్సే చేయబడ్డాయి. సో దీని ఉద్దేశం, నిర్దిష్టంగా ఇంత క్వాంటిఫికేషన్ అనేది రాష్ట్రాలకి చెప్పబడలేదు. దాని ప్రాతిపదికనే అప్పుడున్న రాష్ట్రాలు వారి వారి టెరిటరీస్ లో ప్రాజెక్ట్స్ ని టేకప్ చేయడం జరిగింది. మన రాష్ట్రం వచ్చేటప్పటికి 2014 కంటే ముందు జీడబ్ల్యూటీ అవార్డ్ అనుగుణంగా 1486 టీఎంసీల మేర ప్రాజెక్ట్స్ మొత్తం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడున్న తెలంగాణ, రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్ రెండింటికి కలిపి 1480 టీఎంసీలకు కానీ ప్రాజెక్టుల రూపకల్పన చేయబడింది. దీని అనుగుణంగా చూస్తే తెలంగాణలో 968 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్లో 518 టీఎంసీలు నిర్దేశితంగా చెప్పబడుతున్నది. మీకు ప్రాజెక్టుల వారీగా, రాష్ట్రాల వారీగా మీకు నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తాను. గోదావరి రివర్ గమనిస్తే సార్, పశ్చిమ కనుమలలో వెలసి చెప్పినట్టుగా త్రయంబకేశ్వర్ నాసిక్ జిల్లాలో మహారాష్ట్ర ద్వారా ప్రవహిస్తూ తెలంగాణలో నిజామాబాద్ కందుకుర్తి విలేజ్లో ప్రవేశిస్తుంది. ఈ రివర్కి కుడివైపున మనకి మంజీరా సబ్ బేసిన్ ముఖ్యమైన ట్రిబ్యూటరీ, మంజీరా రివర్ ట్రిబ్యూటరీ
వీటిలో ఒక 4-5 ముఖ్యమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ మంజీరా రివర్ మహారాష్ట్రలో వెరసి కర్ణాటక ద్వారా ప్రవహిస్తూ తెలంగాణలో మొట్టమొదటి ప్రాజెక్ట్గా మనం సింగూర్ ప్రాజెక్ట్ 29 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ తోటి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయబడింది. ఈ ప్రాజెక్ట్ దిగువన మనకి మంజీరా బ్యారేజ్ అని ఒక బ్యారేజ్ కట్టుకొని ఇక్కడి నుంచి మన హైదరాబాద్ వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లై కొరకు మనం ఇక్కడి నుంచి తీసుకురావడం జరుగుతున్నది. దీని దిగువన మనకి ఇట్లా వచ్చినట్టయితే గన్పూర్ యానికట్ 1905లో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసి కంప్లీట్ చేయబడడం జరిగింది. దీని యూటిలైజేషన్స్ 4.05 టీఎంసీలు దీని యొక్క యూటిలైజేషన్. దీని దిగువన మనకి నిజాం సాగర్ ప్రాజెక్ట్ 1931లో టేకప్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్న ఏషియాలోనే ఇది లార్జెస్ట్ మేసనరీ డ్యామ్ కింద పరిగణించారు. ఈ నిజాం సాగర్ ప్రాజెక్టుకి 22 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ నిర్మించడం జరిగింది. గోదావరిలో సిల్ట్ ఫ్యాక్టర్ చాలా అధికంగా కనిపిస్తుంది. దాని మూలాన మనం ఇక్కడ 22 టీఎంసీల నిజాం సాగర్ స్టోరేజ్, ఒక 11 టీఎంసీలు సగానికి సగం మనం సిల్టేషన్ మూలాన స్టోరేజ్ కోల్పోవడం జరిగింది. దాన్ని మనం పునరుద్ధరణ కార్యక్రమం ఒకసారి తీసుకున్నప్పటికీ 5 టీఎంసీల దాకా మనం పునరుద్ధరించగలిగాం. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం నేషనల్ యాజ్ పార్ట్ ఆఫ్ ద నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ సెడిమెంట్ మేనేజ్మెంట్, డీసిల్టింగ్ అండ్ డీసెడిమెంటేషన్ ద్వారా నిజాం సాగర్ లో మనము పూరికతీత పనులను చేపట్టబోతున్నాం. దీని దిగున ఇది వచ్చి ఇక్కడ మనకి కాన్ఫరెన్స్ గోదావరి రివర్ కాన్ఫరెన్స్ కలుస్తుంది. దాని దిగున ఇక్కడ కాన్ఫరెన్స్ కలుస్తుంది సార్. దాని దిగున మనకి గేట్వే ప్రాజెక్ట్ ఆఫ్ తెలంగాణ, వన్ ఆఫ్ ద మేజర్ ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. దీని యొక్క కెపాసిటీ శ్రీరామ్ సాగర్ కెపాసిటీ వచ్చి 112 టీఎంసీలు. ఇందాక నేను వివరించినట్టుగా డీసిల్టేషన్ కారణంగా ఈ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ కూడా మనం 112 టీఎంసీల నుంచి 30 టీఎంసీలు కోల్పోయి ప్రస్తుతం 80 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ దీనికి ఉన్నది. ఈ ప్రాజెక్ట్ ని కూడా మనము నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ సెడిమెంట్ మేనేజ్మెంట్, డీసిల్టింగ్ అండ్ డీసెడిమెంటేషన్ పార్ట్ కింద ఇక్కడ కూడా మనం చేయబోతున్నాం, టేకప్ చేయబోతున్నాము. ఈ మొత్తం ప్రాజెక్ట్ నుంచి ఎస్ఆర్ఎస్పి 1 కానీ, ఎస్ఆర్ఎస్పి 2 కానీ, ఎఫ్ఎఫ్సి కానీ, ఇవన్నీ అలీసాగర్, గుత్ప అన్ని ప్రాజెక్ట్స్ కలిపి దీని నుంచి సుమారుగా మనము 186 టీఎంసీలు యూటిలైజేషన్ కింద ఎస్ఆర్ఎస్పి ద్వారా మనం చేకూర్చుకుంటున్నాం. ఎస్ఆర్ఎస్పి దిగున మనం కిందకి వస్తే ఓల్డ్ సదర్మట్ యానికట్ ఉంది. దాని ఎగున మనం 1.58 టీఎంసీ తోటి సదర్మట్ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. ఇంకా మన కిందకి వస్తే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రివర్ మెయిన్ గోదావరి నుంచి ఒక ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ కడం ట్రిబ్యూటరీ మనకి కనిపిస్తుంది. దీని మీద మనం కడం ప్రాజెక్ట్ అని ఒక మేజర్ ప్రాజెక్ట్ 11.75 టీఎంసీకి మనం నిర్మించుకున్నాం. ఇక్కడ కూడా మనకి అదే ఇబ్బందికరమైన విషయం ఎదుర్కొన్నాం బికాస్ ఆఫ్ ది సిల్టేషన్ పార్ట్. సో ఇక్కడ కూడా మనకి సుమారుగా 3.5 టీఎంసీలు మనం కోల్పోయినాం. దీన్ని కూడా పునరుద్ధరించుకునే కార్యక్రమం మనం ప్రభుత్వంలో ఇప్పుడు చేపట్టబోతున్నాం. అదే కాకుండా దీని ఎగువన ఒక కుప్తి బ్యారేజ్ అని బ్యారేజ్ కన్స్ట్రక్షన్ టేకప్ చేస్తూ దాని యొక్క ఏదైతే మనకి కోల్పోయామో దాన్ని కొంతమేర మనం నివారించుకునే ప్రక్రియలో ముందుకు సాగుతున్నాం. కడం నుంచి ఇంకా కిందకి వస్తే మనకి ముఖ్యమైన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మనకి 60.36 టీఎంసీలకి హైడ్రోజల్ క్లియరెన్స్ ఉంది. 60 టీఎంసీల యూటిలైజేషన్ కి మనం ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్లాన్ చేసుకున్నాం. దీంట్లో 40 టీఎంసీలు ఎస్వైపి కింద అంతర్గతంగా ఆయకట్టి, శ్రీపాద ఎల్లంపల్లికి అంతర్గతంగా ఆయకట్టి దీనికి 40 టీఎంసీలు. ఇదే కాకుండా మనము 2007లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కి కింద తుమ్మడెట్టి దగ్గర 152 మీటర్లకి ఒక బ్యారేజ్ కట్టి నిర్మాణం చేసి దీని నుంచి కెనాల్ ద్వారా తీసుకొచ్చి ఎస్వైపిలో మన శ్రీపాద ఎల్లంపల్లిలో వేసే కార్యక్రమం 160 టీఎంసీలు. ఈ దీంట్లో 4 ప్యాకేజీలు మనం విభజన చేసి అప్పుడు తీసుకున్నాం. 3 ప్యాకేజీలు గ్రావిటీ ద్వారా, లాస్ట్ ప్యాకేజీలో 20 మీటర్ల మేర మనకి ఎత్తుతోటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో
160 టీఎంసీలు వేసే కార్యక్రమమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. ఇట్లనే లెఫ్ట్కి మనకి ఇంకా ముందుకు పైకి వెళ్ళినట్టయితే మేజర్ ట్రిబ్యూటరీగా పెనుగంగా ట్రిబ్యూటరీ ఉంటుంది. ఈ పెనుగంగా ట్రిబ్యూటరీ మనకి మహారాష్ట్ర ద్వారా వస్తూ ఒక ఉమ్మడి ప్రాజెక్ట్ 1975 అగ్రిమెంట్కి అనుగుణంగానే లోవర్ పెనుగంగా అనే ఉమ్మడి ప్రాజెక్ట్ ఒకటి మనం తీసుకోవడం జరిగింది. అది ఇంకా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్గా ఇప్పుడు ఎగ్జిక్యూషన్లో ఉన్నది. మనం దీని నుంచి కావాల్సిన బెనిఫిట్స్ని అర్లీగా చేకూరే విధానంగా మనము చెనక కరోటా బ్యారేజ్ అని చెప్పి దిగువన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకొని ఆదిలాబాద్ జిల్లాకి సాగునీరు అందించే కార్యక్రమం తీసుకున్నాం. ఇది రెండు టీఎంసీల సామర్థ్యంతో మనకి ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. ఈ పెనుగంగా రివర్ మనకి వచ్చి వార్దా రివర్, వార్దా అనేది ఇంకో మేజర్ ట్రిబ్యూటరీ. ఇది మధ్యప్రదేశ్ మహారాష్ట్రాల గుండా ప్రవేశిస్తూ పెనుగంగా వార్దా రివర్ సంగమంగా ఇక్కడ జాయిన్ అయ్యి అక్కడి నుంచి కిందకి వచ్చి మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ వరకు ప్రవహిస్తూ ఈ ప్రాంతంలో వెయిన్గంగా రివర్, ఇది వన్ ఆఫ్ ద మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద రివర్ గోదావరి. అన్ని గోదావరి ట్రిబ్యూటరీస్ లో ఇది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ. ఈ వెయిన్గంగా రివర్ అంటే ఇది మధ్యప్రదేశ్లో వెలసి మహారాష్ట్రలో పారుతూ మనకి తెలంగాణలో ఎంటర్ అయిన క్రమంలో ఇక్కడ నుంచి మళ్ళీ గోదావరిలో వచ్చి జాయిన్ అయ్యేంత వరకు ఈ రివర్ని మన రాష్ట్ర పరిధిలో ఏదైతే ఉంటుందో బార్డర్లో ఈ రివర్ని ప్రాణహిత రివర్ అని పిలుస్తారు. ఆ ప్రాణహిత రివర్ నామకరణంతో ప్రాణహిత సబ్ బేసిన్ అని ఈ సబ్ బేసిన్ని పిలుస్తామన్నమాట. సో నేను చెప్పినట్టుగా ఇక్కడ ఆల్రెడీ తుమ్మిహెట్టి బ్యారేజ్ ఆ బీసీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ భాగంలో ఇక్కడ తుమ్మిహెట్టి బ్యారేజ్ కింద చెప్పడం జరిగింది. దీని యొక్క సంగమమే ఇక్కడ మనకి కాళేశ్వరం, మనకి హిస్టారికల్ టెంపుల్ ఉంది. ఈ గోదావరి రివర్ మనకి కుడివైపుకి కింద భాగంలో చూస్తే మానేరు సబ్ బేసిన్ G6 మానేరు రివర్ అనేది మన తెలంగాణలోనే వెలసి తెలంగాణ భాగంలోనే గోదావరి రివర్లో కలుస్తుంది. సో దీనికి పరివాహక ప్రాంతం ఓన్లీ తెలంగాణ రాష్ట్రం, వేరే రాష్ట్రాలు ఏవి లేవు. దీంట్లో మనకి ముఖ్యంగా ఒక 3 ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి. అప్పర్ మానేరు ప్రాజెక్ట్, మిడ్ మానేరు అండ్ లోవర్ మానేరు ప్రాజెక్ట్. ఈ మిడ్ మానేరు అండ్ లోవర్ మానేరు ప్రాజెక్ట్స్ ఈ రెండు కూడా 25 టీఎంసీలు ఒక్కొక్కటి చొప్పున మనం నిర్మించుకోవడం జరిగింది. ఇవి రెండు కూడా మనకి ఎస్ఆర్ఎస్పి పార్ట్ లో భాగంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ కూడా మనం అక్కడ తీసుకుంటున్నాం. దాని అంతర్భాగం ప్రాజెక్ట్ కింద ఆన్లైన్ బ్యాలెన్సింగ్ గా దీన్ని మనం ప్లాన్ చేసి చేపట్టడం జరిగింది. ఈ ప్రాణహిత రివర్ ఇక్కడ సంగమమైన చోట కింద దిగువన మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ భాగంగా 3 బ్యారేజ్ అయితే కట్టడం జరిగిందో, ఒకటి మేడిగడ్డ, దానిపైన అన్నారం, దానిపైన సుందిలా. ఇంకా మనకి దిగువన కిందకి వస్తే ఇంద్రావతి రివర్ అని, ఇది ఇంకో మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద రివర్ గోదావరి ఎడమ సైడ్ నుంచి. దీనికి ఒక విశిష్టత ఉంది. ఇంద్రావతి రివర్ ఒడిశా స్టేట్ లో వెలసి పశ్చిమ కనుమలలో, తూర్పు కనుమలలో నుంచి పశ్చిమ దిక్కున ప్రవహిస్తూ మహారాష్ట్ర స్టేట్ ద్వారా మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ పాయింట్ లో సంగమంగా వచ్చి చేరుతుంది గోదావరి రివర్ లో. దీని దిగువననే గోదావరి అవార్డుకి అనుగుణంగా మనకి ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఇక్కడ కట్టుకునే వెసులుబాటు ఉందండి. కానీ ఈ ఇంచంపల్లి ఎగువన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లో సబ్మర్జెన్స్ ఆస్పెక్ట్ మూలాన ఇచ్చంపల్లిని మనం కట్టలేకపోయినాము. సో దాని దిగువన మనకి కొన్ని ప్రాజెక్ట్స్ టేకప్ చేశాం. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 2005లో మనం రూపకల్పన చేసుకొని గ్రౌండ్ చేయడం జరిగింది. రైట్ బ్యాంక్ ఆఫ్ ద గోదావరి రివర్ నుంచి 38 టీఎంసీల యూటిలైజేషన్ కి దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మనము తీసుకొని ముందుకు సాగాము. ఈ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని సక్సెస్ పెంచుకునే దానికి నిత్యం నీటి లభ్యత ఉండే విధంగా దాని దిగువనే మనం తుపాకులగూడెం బ్యారేజ్ అని ఒక స్టోరేజ్ స్ట్రక్చర్ ని మనం తీసుకొని 6.14 టీఎంసీల స్టోరేజ్ తోటి ఈ తుపాకులగూడెం బ్యారేజ్ ని మనం టేకప్ చేసి కంప్లీట్ కూడా చేసుకున్నాము.
దీని దిగువన ఇంకా గోదావరిలో మన కిందకు వస్తే టర్మినల్ ప్రాజెక్ట్ గా ఇంకొక బహుళ సార్థక ప్రాజెక్ట్ సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ అని మనము గ్రౌండ్ చేసి ఈ సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ కింద మనకి దీనిలో 36.5 టీఎంసీ ఈ ప్రాజెక్ట్ ని రూపకల్పన చేసుకొని కన్స్ట్రక్షన్ ఆన్గోయింగ్ లో ఉన్నది, ఎగ్జిక్యూషన్ లో ఉన్నది. 60% ఆఫ్ ది బ్యారేజ్ కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నది. దీని ఎగువనే మనకి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది 2007లో మనం రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులు మనము దుమ్మగూడ వేగున ఇక్కడ ఏదైతే తీసుకున్నామో దాని యొక్క సంయుక్తంగా కలయికతోటే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నామకరణం చేసుకొని దీని ద్వారా 67 టీఎంసీల యూటిలైజేషన్ తోటి మనం ప్రాజెక్ట్ టేకప్ చేశాము. ఇది కూడా ఒక సుమారుగా 55% కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నది. దీని కింద మనకి రైట్ సైడ్ లో కిన్నరసాని ఒక మేజర్ రివర్, దీని మీద కూడా మనకి కిన్నరసాని అని మేజర్ ప్రాజెక్ట్ ఉన్నది. ఇది 8.3 టీఎంసీ మనకి యూటిలైజేషన్. ఇది సింహభాగం వచ్చి హైడ్రో ఎలక్ట్రిక్ స్కీమ్ కింద పరంలో తీసుకుంటూ మనం దీన్ని కన్స్ట్రక్షన్ చేసుకొని కంప్లీట్ చేసుకున్నాం. ఈ రివర్ మనకి గోదావరి రివర్ చూస్తే మనకి ఇక్కడ తెలంగాణ నుంచి ఎగ్జిట్ అయ్యి ఆంధ్రాలో ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న విషయం మీ ముందు ఉంచుతాను నేను. మనకు 2014 రీఆర్గనైజేషన్ బిల్ కి అనుగుణంగా మనకి మార్చిలో ఎప్పుడైతే బిల్లు వచ్చిందో దానికి ఈ ఇంటర్ స్టేట్ ని బార్డర్ని మనకి తెలంగాణ టెరిటరీ బౌండరీకి ఈ విధంగా ఇక్కడికి తీసుకొచ్చి మనకి ఇంకొక ఎడమ వైపున సబరి రివర్ మేజర్ ట్రిబ్యూటరీ ఒడిస్సా స్టేట్ లో వెలిసి మనకి ఇది వచ్చి ఇక్కడ కాన్ఫరెన్స్ గోదావరి రివర్లో వచ్చి కలుస్తుంది. సో మన తెలంగాణ టెరిటరీ ఇక్కడ దాకా ఉండే 2014 బిల్ పాస్ అయిన తర్వాత ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి ఈ భాగాన్ని అంటే ఇక్కడ 7 మండలాలు ఉంటాయి, 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లోకి కలిపి మనకి ఈ విధంగా బోర్డర్ని మార్చడం జరిగింది. ఇది భద్రాచలం టౌన్. ఈ భద్రాచలం మటుకు తెలంగాణ అంతర్భాగంగా ఉంచడం జరిగింది. గోదావరి రివర్ ఇంకా కిందకి వస్తే ఇక్కడ పాపికి గమనిస్తే ఇది పాపి కొండలు 55 కిలోమీటర్ల నిడివిగల ఈ పాపికొండ గుండా ద్వారా ప్రవహిస్తూ దానికి గేట్వే ప్రాజెక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఇప్పుడు ఎగ్జిక్యూషన్ లో ఉన్నదో దీనికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ కూడా 2014 బిల్లులో ఇవ్వడం జరిగింది. ఈ పోలవరం ప్రాజెక్ట్ జీడబ్ల్యూటీ అవార్డు ప్రకారంగా చూసినా టిఎస్సి అప్రూవల్స్ ఇచ్చిన అనుగుణంగా కూడా చూసినా కానీ పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 484.5 టీఎంసీలకు మించి నీరు వాడడానికి వీల్లేదు. దే కెన్ ఓన్లీ డ్రా వాటర్ అప్ టు మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ 484.5 టీఎంసీ. దీని దిగువన పోలవరం ప్రాజెక్ట్ మనకి చాలా ఏళ్లు పడుతుందని అప్పుడు ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక 4 స్కీమ్స్ ని టేకప్ చేయడం జరిగింది. ఒకటేమో పుష్కర, వెంకటనాగారం, తడిపుడి అండ్ చాగల్నాడు టు రీప్ ది ఎర్లీ బెనిఫిట్స్ as part of the పోలవరం ప్రాజెక్ట్. ఈ టెంపరీ స్కీమ్స్ గా వీటిని తీసుకొని సిడబ్ల్యూసి నుంచి కూడా అప్రూవల్స్ తీసుకున్నారు. కానీ దానిలో పొందుపరిచిన విషయం ఏంటంటే ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి బెనిఫిట్స్ ని కనుక సమకూర్చేది మొదలైన ఎడల ఈ 4 ప్రాజెక్ట్స్ కూడా అబాండన్ చేయవలసినదే. అది పొందుపరుస్తూనే ఈ ప్రాజెక్ట్ క్లియరెన్స్ కూడా ఇచ్చి ఉన్నారు. ఇవే కాకుండా ఇక్కడ మీకు ఇది చింతల్పూడి అనేది ఒకటి ఫ్లడ్ ఫ్లోస్ మీద టేకప్ చేసిన స్కీమ్. ఈ చింతల్పూడి వచ్చి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో వేసే కార్యక్రమంగా ఏపీ చేపడుతున్నది. కింద దిగువన వస్తే మనకి సర్ అర్థర్ కాటన్ బ్యారేజ్, ఈ బ్యారేజ్ స్టోరేజ్ కెపాసిటీ 4 టీఎంసీలు. దీని నుంచి కూడా 223 టీఎంసీల యూటిలైజేషన్ కి క్లియరెన్సెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కానీ ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఈ 220 టీఎంసీలు కూడా పోలవరంలో ఇచ్చిన 484.5 టీఎంసీలో అంతర్భాగమే. సో పోలవరం అండ్ కాటన్ బ్యారేజ్
ఈ రెండిటి ధవళేశ్వరం బ్యారేజ్ ఇది, ఈ రెండిటికి కలిపి 484.5 టీఎంసీ మించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ డ్రా చేయకూడదు. సౌత్ అదర్కొండ బ్యారేజ్ కింద చూస్తే మనకి రాజమండ్రి దిగువన నేను ఇందాక చెప్పినట్టుగా 3 పాయలుగా ఇది చీలి అది విడిపోయి సముద్రంలో పోయి గోదావరి కలుస్తుంది. ఇట్లా ఉన్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా పోలవరం నుంచి ఆల్రెడీ ఒక ఆర్ఎంసీ కెనాల్ పోలవరం భాగంగా ప్రకాశం బ్యారేజ్ కి తీసుకువెళ్ళి ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టా కొరకు ఒక 80 టీఎంసీల మేర ఆల్రెడీ ఏదైతే ఉందో ఉండంగా కూడా కొత్తగా ప్రతిపాదించారు ఈ పోలవరం బనకచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని. 484 టీఎంసీలకు మించి ఒక చుక్క నీరు కూడా డ్రా చేయడానికి వీల్లేదు అని అవార్డు పరంగా కానీ టీఎస్సీ ఇచ్చిన క్లియరెన్స్ పరంగా కానీ నిర్దేశించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పోలవరం బనకచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని తీసుకోవడం జరిగింది. అందుకోసమని మనం అభ్యంతరం చెప్తూ గౌరవనీయులు మంత్రివర్యులు చెప్పినట్టుగా నిన్న దాంట్లో కూడా ఆ ప్రాజెక్ట్ ని నిలుపుదల చేయించి ప్రపోజల్స్ ని తిరిగి పంపించడం జరిగింది. ఇందాక నేను వివరించినట్టుగా గోదావరి మనకి మహారాష్ట్రలో వెలిసి మొట్టమొదటి డ్యామ్ వాళ్ళది మేజర్ డ్యామ్ గంగాపూర్ డ్యామ్, దిగువన జేక్వాడి డ్యామ్ చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ మహారాష్ట్ర స్టేట్ లో 100 టీఎంసీ యూటిలైజేషన్ తోట టేకప్ చేయబడింది. దాని దిగువన అది నాసిక్ జిల్లాలో నుంచి ప్రవహిస్తూ మనకి నాందేడ్ జిల్లాలో ఎంటర్ అయి నాందేడ్ జిల్లాలో విష్ణుపురి డ్యామ్ అని చెప్పి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, ఇది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. దాని ద్వారా 12.3 టీఎంసీ యూటిలైజేషన్స్ మహారాష్ట్ర టేకప్ చేస్తుంది. అది ఎస్ఆర్ఎస్పిలో వచ్చి మన ఎంటర్ అయినాక ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ మన గేట్వే ప్రాజెక్ట్. కానీ దీని ఎగువనే విత్ ఇన్ ది క్యాచ్మెంట్ ఆఫ్ ది ఎస్ఆర్ఎస్పి ఎఫ్ఆర్ఎల్ సబ్మెర్జెన్స్ క్యాచ్మెంట్ లోనే బాబ్లీ బ్యారేజ్ అని చెప్పి 2004లో రూపకల్పన చేసి మహారాష్ట్ర టేకప్ జరిగింది బాబ్లీ బ్యారేజ్ ప్రాజెక్టు. దాని దిగున మీకు ఇందాక చెప్పిన సదర్మట్ బ్యారేజు, దాని కింద మనకి వస్తే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి దిగున మనం తీసుకొస్తే ప్రాణహిత రివర్ మీద తుమ్మిడిహిట్టి, ఇది ప్రాణహిత రివర్ నుంచి తుమ్మిడిహిట్టి ప్రాజెక్టు, అది బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ అంతర్భాగంగా మనం తీసుకొచ్చి మన కాళేశ్వరం దగ్గర వచ్చి కలుస్తుంది మెయిన్ రివర్ గోదావరి. అక్కడి నుంచి దిగువన మనకు చూస్తే సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్, దాని ఎగువన జీసీఆర్ డిఎల్ఐఎస్, మళ్ళీ కింద తీసుకొస్తే టర్మినల్ ప్రాజెక్ట్ కింద మనకి సీతమ్మ సాగర్ బ్యారేజ్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ దాని ఎగువన మనకి కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే కింద తీసుకొచ్చి ఎంట్రీ ప్రాజెక్ట్ ఫర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్. ఈ పోలవరం ప్రాజెక్ట్ లో మీకు హెడ్ వర్డ్స్ గురించి ఒకే ఒక వాక్యంలో చూపిస్తాను. ఇది మన మెయిన్ ప్రాజెక్ట్ స్పిల్వే. ఈ స్పిల్వే ఎగువన ఒక ఆఫ్టేక్ రెగ్యులేటర్, ఆ రెగ్యులేటర్ ద్వారా మనకి అక్కడి నుంచి 2 ట్విన్ టనల్స్, ఇది చాలా ముఖ్యం. ఈ 2 ట్విన్ టనల్స్ కూడా ఒక్కొక్క టనల్ కెపాసిటీ 20,000 క్యూసెక్స్ కి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. అవార్డు ప్రకారంగా టిఎస్సి ఇచ్చిన క్లియరెన్స్ ప్రకారంగా వాళ్ళు ఏపీ రాష్ట్రం 11,000కు మించి డైవర్ట్ చేయడానికి వీల్లేదు. కానీ ముందు నుంచే వాళ్ళు టనల్స్ ని 20,000 క్యూసెక్స్ ద్వారా కన్స్ట్రక్షన్ చేస్తూ ఇక్కడ మనకి ఎగ్జిట్ పాయింట్ కనిపిస్తుంది. దాని దిగువన మనకి 2వ టన్నల్, ఇది 2వ లెంగ్త్ ఫేజ్ లో ఇక్కడ మనకి ఆర్ఎంసీ ఆఫ్టేక్ రెగ్యులేటర్, పోలవరం ఆల్రెడీ ఆఫ్టేక్ రెగ్యులేటర్. ఇక్కడ మనకి నేను ఇందాక చెప్పినట్టుగా ఇది ఆర్ఎంసీ కెనాల్. ఈ ఆర్ఎంసీ కెనాల్ 11,500 క్యూసెక్స్ మించి తోడేదానికి వీలు లేదు. కానీ 17,500 క్యూసెక్స్ కి ఈ కెనాల్ నిర్మాణం చేశారు. దీని తర్వాత భాగం పోలవరం బనకచెర్ల అనేది విభాగం మా కొలీగ్ తర్వాత మీకు వివరిస్తారు. ఇది మొత్తం ప్రాజెక్ట్స్ సమూలంగా చెప్పవలసిన విషయాలు. థ్యాంక్ యూ సార్. ఓకే ప్రొఫెసర్, థ్యాంక్ యూ.